సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ ఇవ్వనని చెప్పి రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి కలకత్తా హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు అయితే ఇచ్చిందంట. దాని గురించి ఏమైనా మాకు కొంచెం వివరించగలరా? మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. మీరు మహారాజులుగా ఉండండి, తప్పులేదు. కానీ మందు కొట్టి డ్రైవ్ చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయాలు ఎందుకు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే రోహన్ గారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పొరపాటును కానీ అక్కడ ట్రాఫిక్ పోలీసులకు కానీ లేదా పోలీసులకు కానీ లా అండ్ ఆర్డర్ పోలీసులకు కానీ దొరికితే ఏదో బ్రీత్ అనలైజ్ పెట్టడం, చలన రాయడం, మరి రిపీట్గా అయితే జైలుకి పంపించడం మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన తర్వాత ప్రమాదవశాత్తు ఆ యొక్క ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే ఆ మరణించిన వ్యక్తికి ఏదైనా ఒక ఇన్సూరెన్స్ బీమా ఉంటే అప్పుడు అతను మందు కొట్టాడు కాబట్టి, అతని బాడీలో ఆల్కహాలిక్ మోతాదు ఉంది కాబట్టి అతనికి బీమా క్లెయిమ్ చెల్లదు అని ఇప్పటివరకు మనకు చాలా తెలుసు. అయితే ఈ విషయం మీద మనకి కలకత్తా హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు జస్ట్ ఒక 2 days బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఆ కేసు ఏంటి, ఆ వివరాలు నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కలకత్తా దగ్గర నుండి మేదినీపూర్ దగ్గర నుండి ఆ నౌంజరీ అన్నటువంటి అక్కడ నుంచి నందరికి అన్నటువంటి ఒక ఊరు ఒక ప్రాంతం వరకు బైక్ మీద 2 వ్యక్తులు వెళ్తున్నారు. అందులో గణేష్ దాస్ వాళ్ళ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ బ్యాక్ సీట్ లో కూర్చున్నాడు, గణేష్ దాస్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో మిడ్ నైట్ కొంత రాత్రి 10:30-11 ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే ఎదురుగా వస్తున్న ట్రక్ ని హిట్ చేసి ఆ బ్యాక్ ఉన్న పర్సన్ సర్వే అయ్యాడు. గణేష్ దాస్ స్పాట్ లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఆటాప్సీ తీసుకెళ్లారు, శవ పరీక్ష చేశారు. శవ పరీక్షలో ఏం తెలియదంటే అతను మందు తీసుకున్నట్టుగా, ఆల్కహాలిక్ తీసుకున్నట్టుగా ఆటాప్సీ రిపోర్ట్ లో ఉంది. దీని మీద ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేశారంటే అతను ఆల్కహాల్ తీసుకున్నాడు కాబట్టి బీమా కంపెనీ ఇస్తున్నటువంటి క్లెయిమ్ ఏదైతే ఉందో రిజెక్ట్ చేయడం జరిగింది.